SCCE లెర్నింగ్ సెంటర్కు మీ అందరికీ స్వాగతం. SCCE ఇన్స్పైర్, లెర్న్ అండ్ లీడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ మోడల్ 2 ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకున్న తర్వాత మనం ఆన్సర్ చేయాలి. ఏ చెఫ్ కెన్ ప్రిపేర్ ఏ బ్యాంక్వెట్ మీల్ ఇన్ 15 days వర్కింగ్ అలోన్. విత్ an assistant's help, they can prepare the same meal in 5 days. In how many days can the assistant prepare the meal working alone? చూడండి, ఒక చెఫ్ ఒక మీల్ని 15 daysలో ప్రిపేర్ చేయగలడంట. అతని యొక్క అసిస్టెంట్ యొక్క హెల్ప్ తీసుకుంటే అతను ఆ మీల్ని 5 daysలో పూర్తి చేయగలడంట. అలా అయితే అసిస్టెంట్ ఒక్కడే ప్రిపేర్ చేస్తే ఆ మీల్ని అసిస్టెంట్ ఎన్ని రోజుల్లో ప్రిపేర్ చేయగలడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. లెట్ us సాల్వ్. చూడండి, చెఫ్ ఒక్కడే ఒక పనిని 15 daysలో పూర్తి చేయగలడు. చెఫ్ అతని అసిస్టెంట్ యొక్క సహాయంతో ఆ పనిని 5 daysలో పూర్తి చేయగలడు. అయితే మనకి టోటల్ వర్క్ ఎంతో తెలియదు కాబట్టి ఇంతకు ముందు వీడియోలో మనం ఎలా అయితే తీసుకున్నామో టోటల్ వర్క్ అనేది మనం వర్క్ వాడు ఏదైనా ఇవ్వండి, మనం అనుకునే వర్క్ ఏంటి అంటే మన దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఆ చాక్లెట్స్ని కంప్లీట్ చేయాలి, అదే మన వర్క్. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో తెలియదు, కానీ ఆ చాక్లెట్స్ని చెఫ్ ఒక్కడే 15 రోజుల్లో పూర్తి చేయగలడు. చెఫ్ అతని అసిస్టెంట్ యొక్క సహాయంతో 5 daysలో పూర్తి చేయగలడు. సో మనకి టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో తెలియవు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ 15 మరియు 5 యొక్క కామన్ మల్టిపుల్ని టోటల్ వర్క్ అని తీసుకుంటాము. కామన్ మల్టిపుల్ అంటే అది లీస్ట్ కామన్ మల్టిపులే కాదు, ఏ కామన్ మల్టిపుల్ అయినా తీసుకోవచ్చు. అంటే 15 మరియు 5తో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్నైనా మనం తీసుకుని సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఐ ఆమ్ టేకింగ్, నేను 15 మరియు 5 యొక్క కామన్ మల్టిపుల్ 30 చాక్లెట్స్ని 30 తీసుకున్నాను. అంటే మన దగ్గర ఇప్పుడు 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 30 చాక్లెట్స్ని చెఫ్ 15 daysలో ఫినిష్ చేయగలడు. చెఫ్ అతని అసిస్టెంట్ సహాయంతో 5 daysలో ఫినిష్ చేయగలడు. అంటే ఈ 30 చాక్లెట్స్ని చెఫ్ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలడు? 30 divided by 15, అది దట్ ఈజ్ 2 చాక్లెట్స్ పర్ డే. అంటే చెఫ్ రోజుకి 2 చాక్లెట్స్ చొప్పున తినగలడు. చెఫ్ అతని అసిస్టెంట్ కలిపి తింటే ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలరు? 30 divided by 5, దట్ ఈజ్ 6 చాక్లెట్స్. అంటే చెఫ్ అతని అసిస్టెంట్ కలిపి తింటే రోజుకి 6 చొప్పున తినగలరు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ అసిస్టెంట్ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలడో తెలిస్తే మనం ఉన్న 30 చాక్లెట్లని ఎన్ని రోజుల్లో అసిస్టెంట్ ఒక్కడే తినేయగలడో వచ్చేస్తుంది మనకి. సో మనకి C+A 1 day's వర్క్ ఈజ్ 6 చాక్లెట్స్ పర్ డే, C's 1 day's వర్క్ ఈజ్ 2 చాక్లెట్స్ పర్ డే. మనకి ఏ ఒక్కటే కావాలంటే C+A - C. సో అంటే in 1 day assistant can eat 6 minus 2, that is 4 chocolates per day. అంటే అసిస్టెంట్ ఒక్కడే రోజుకి 4 చాక్లెట్లు చొప్పున తినగలడు. ఇప్పుడు టోటల్ ఉన్న అన్ని చాక్లెట్ని టోటల్ వర్క్ని అసిస్టెంట్ ఒక్కడే కంప్లీట్ చేయాలి కాబట్టి టోటల్ 30 చాక్లెట్స్ని అసిస్టెంట్ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 30 divided by 4 చాక్లెట్స్ పర్ డే. చూడండి, 30 చాక్లెట్స్ ఉన్నాయి, 4 చాక్లెట్స్ పర్ డే తింటే అవి 7.5 days, అంటే 7.5 daysలో ఆ చాక్లెట్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి. అంటే అసిస్టెంట్ ఒక్కడే ఆ మీల్స్ని ప్రిపేర్ చేస్తే మీలు 7.5 daysలో ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ మ్యాన్ కెన్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 12 days. విత్ హిస్ సన్స్ హెల్ప్ దే కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 4 days. In how many days can the son complete the job alone?
చూడండి, ఒక వ్యక్తి ఒక పనిని 12 డేస్లో పూర్తి చేయగలడంట. అతని కొడుకు సహాయంతో, సన్ సహాయంతో అతను ఆ వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేయగలడంట. అయితే ఒకవేళ సన్ ఒక్కడే చేసినట్లయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేది క్వశ్చన్. చూడండి, మ్యాన్ 12 రోజుల్లో 12 డేస్లో పూర్తి చేయగలడు. మ్యాన్ ప్లస్ సన్, అతని కుమారుని సహాయంతో అతను ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 4 డేస్లో పూర్తి చేయగలడు. ఇక్కడ కూడా మనకి టోటల్ వర్క్ ఎంతో తెలియదు. మనం టోటల్ వర్క్ ఏమనుకుంటున్నాం? చాక్లెట్స్ అని అనుకుంటున్నాము. అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో తెలియదు. ఆ ఎన్ని చాక్లెట్లు, టోటల్ చాక్లెట్ ఏమని తీసుకుంటున్నాము? కామన్ మల్టిపుల్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. సో 12 4తో డివిజిబుల్ అయ్యే ఒక కామన్ నెంబర్ని ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 24 చాక్లెట్స్ అని తీసుకుంటున్నాను. ఎందుకంటే 24 అనేది 12తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్. ఓకే, ఇప్పుడు ఈ 24 చాక్లెట్స్ని మ్యాన్ ఒకడే 12 డేస్లో తినగలడు. ఈ 24 చాక్లెట్స్ని మ్యాన్ ప్లస్ సన్ కలిపి తింటే 4 రోజుల్లో తినగలరు. అయితే మ్యాన్ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలడు? 24/12, 2 చాక్లెట్స్ పర్ డే. మ్యాన్ ప్లస్ సన్ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలరు? 24/4, దట్ ఈజ్ 6 చాక్లెట్స్ పర్ డే. సో మ్యాన్ ప్లస్ సన్ను 6 చాక్లెట్స్ పర్ డే తినగలరు. మ్యాన్ ఒక్కడే 2 చాక్లెట్స్ తింటే సన్ ఒక్కడే ఎన్ని తింటాడు? 6 - 2, 4 చాక్లెట్స్ పర్ డే. ఇప్పుడు సన్ ఎలోన్ ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? టోటల్ వర్క్, మన దగ్గర ఉన్న వర్క్ టోటల్ వర్క్ ఎంత? 24 చాక్లెట్స్. రోజుకి 4 చాక్లెట్స్ చొప్పున తింటే ఈ చాక్లెట్స్ ఎన్ని రోజుల్లో పూర్తి అయిపోతాయి? 6 డేస్లో పూర్తి అయిపోతాయి. అంటే సన్ ఒక్కడే ఆ పని 6 రోజుల్లో పూర్తి చేయగలడు. లెట్ us go with the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A can make a railway track in 10 days, B in 20 days. With C's help, they do it in 5 days. How many days for C alone? ఒక ఏ అనే ఒక వ్యక్తి ఒక ట్రాక్ని 10 డేస్లో బిల్డ్ చేయగలడంట. బి 20 డేస్లో పూర్తి చేయగలడంట. సి సహాయంతో, అంటే ఏబిసి ముగ్గురు కలిపి చేస్తే 5 డేస్లో పూర్తి చేసేస్తారంట. అయితే సి ఒక్కడే చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఏ ఒక పనిని 10 డేస్లో చేయగలడు, బి 20 డేస్లో చేయగలడు. ఏ ప్లస్ బి ప్లస్ సి సహాయంతో వీళ్ళు ముగ్గురు కలిపి 5 డేస్లో చేయగలరంట. ఇక్కడ కూడా మనకి టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి కామన్ మల్టిపుల్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఐఎమ్ టేకింగ్. చూడండి, కామన్ మల్టిపుల్ అంటే ఈ 3 నెంబర్లతో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 20 చాక్లెట్స్ అని తీసుకున్నాను. సో 20 చాక్లెట్స్ని ఏ 10 డేస్లో తినగలిగితే ఏ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలుగుతాడు? 20/10, దట్ ఈజ్ 2 చాక్లెట్స్ పర్ డే. అలాగే బి 20/20, దట్ ఈజ్ 1 చాక్లెట్ పర్ డే. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలరు? 20/5, దట్ ఈజ్ 4 చాక్లెట్స్ పర్ డే. ఇప్పుడు మనకి సి ఒక్కడే ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలడో తెలిస్తే సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడో వచ్చేస్తుంది. సో సి అలోన్ కెన్ ఈట్ టోటల్ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి 4 తినగలరు. ఏ ఒక్కడే 2 తినగలడు, బి ఒక్కడే 1 తినగలడు. కాబట్టి 4 నుంచి 2, 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1 చాక్లెట్ పర్ డే. సో సి రోజుకి 1 చాక్లెట్ చొప్పున తినగలడు. టోటల్ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 20 చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి 20/1 చాక్లెట్ పర్ డే. సో సి alone can finish the work in 20 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ప్లస్ బి కెన్ డూ వర్క్ ఇన్ 12 days, బి ప్లస్ సి ఇన్ 8 days, ఏ ప్లస్ సి ఇన్ 6 days. హౌ మెనీ డేస్ ఫర్ ఏ బి సి టుగెదర్? అంటే ఒక పనిని ఏబి కలిపి 12 రోజుల్లో పూర్తి చేయగలరు, బీసీ కలిపి 8 రోజుల్లో పూర్తి చేయగలరు, ఏసీ కలిపి 6 డేస్లో పూర్తి చేయగలరు. అయితే వాళ్ళు ముగ్గురు కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? చూడండి, ఏ ప్లస్ బి 12 డేస్లో పూర్తి చేయగలరు, బి ప్లస్ సి 8 డేస్లో పూర్తి చేయగలరు, సి ప్లస్ ఏ 6 డేస్లో పూర్తి చేయగలరు.
హీర్ ఆల్సో మనకి ఇక్కడ కూడా టోటల్ వర్క్ ఏంటో తెలియదు కాబట్టి కామన్ మల్టిపుల్ తీసుకుంటాం. సో ఇక్కడ నేను 48 తీసుకున్నాను, బికాజ్ 48 అనేది 12తో డివిజిబుల్ అవుతుంది, 8తో డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ అవుతుంది. సో అంటే ఈ 48 చాక్లెట్స్ని A ప్లస్ బి కలిపి 12 డేస్లో తినగలిగితే A ప్లస్ బి ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలుగుతారు? 48/12, 4 చాక్లెట్స్ పర్ డే. B ప్లస్ సి ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలుగుతారు? 48/8, 6 చాక్లెట్స్ పర్ డే. C ప్లస్ ఏ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలరు? 48/6, 8 చాక్లెట్స్ పర్ డే. ఇప్పుడు A ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలరో తెలిస్తే వాళ్ళ ముగ్గురు కలిపి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో మనం క్యాలిక్యులేట్ చేయగలము. చూడండి ఇక్కడ నేను ఈ 4 చాక్లెట్స్ పర్ డే అనేది A ప్లస్ బి కలిపి, అంటే A ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, అంటే A 2 టైమ్స్ వస్తుంది, B 2 టైమ్స్ వస్తుంది, C 2 టైమ్స్ వస్తుంది. కాబట్టి నేను 2 ఇంటూ A ప్లస్ బి ప్లస్ సిస్ 1 days వర్క్, అంటే 2 times A ప్లస్ బి ప్లస్ సి కెన్ ఈట్ 4 + 6 + 8, దట్ ఈజ్ 18 చాక్లెట్స్ పర్ డే. కానీ మనకు కావాల్సింది ఏంటి? A ప్లస్ బి ప్లస్ సిస్ యొక్క 1 days వర్క్, అంటే ఒక రోజులో ఏబిసి ముగ్గురు కలిపి ఎన్ని చాక్లెట్ తినగలరో తెలిస్తే ఆ టోటల్ వర్క్ని ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారో మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తాను, ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకి A ప్లస్ బి ప్లస్ సి కెన్ ఈట్ ఇన్ 1 day ఈజ్ ఈక్వల్ టు 18/2 చాక్లెట్స్ పర్ డే, దట్ ఈజ్ 9 చాక్లెట్స్ పర్ డే. మనకి A ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఒక రోజులో ఎన్ని చాక్లెట్ తినగలరో తెలిసిపోయింది. కాబట్టి ఈ టోటల్ 48 చాక్లెట్స్ని ముగ్గురు కలిపి 48/9 డేస్లో ఫినిష్ చేస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ.